హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 12th నవంబర్ నుండి 11th డిసెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ గ్రేడ్ వచ్చేసి మనకు E1 E2 గ్రేడ్ అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు, గేల్ ఇండియా లిమిటెడ్. సో ఇక్కడైతే మనకు వేరియస్ డిసిప్లిన్ ఇక్కడ E1 and E2 గ్రేడ్ మీద అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడైతే సీనియర్ ఇంజనీర్, ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇక్కడ కేటగిరీ వైస్ అనేది చూసుకోండి. తర్వాత ఇక్కడ సీనియర్ ఇక్కడ బాయిలర్ ఆపరేషన్, తర్వాత ఇక్కడ మెకానికల్, తర్వాత ఎలక్ట్రికల్, సో కెమికల్, తర్వాత ఇక్కడ సంబంధించిన అనేది ఇక్కడ ఫైర్ సేఫ్టీ అనేది, తర్వాత సివిల్ అని, తర్వాత మార్కెటింగ్, తర్వాత ఫైనాన్స్ అకౌంట్స్, తర్వాత హ్యూమన్ రిసోర్స్, తర్వాత లా అని, తర్వాత మెడికల్, ఈ విధంగా అయితే ఇచ్చారు పోస్ట్ నేమ్ అనేది. అండ్ దీనికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ పోస్ట్ వైస్ అనేది మనకు క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు ఇక్కడైతే. సో మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే జాగ్రత్త చూసుకోండి. సో దీనికి వచ్చేసి SC ST వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో మీరు డైరెక్ట్గా అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీకు ఈ నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా అనేది అక్కడ నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి గేల్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకైతే ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీస్, ఇక్కడ వేరియస్ డిసిప్లిన్స్, ఇక్కడ E1 and E2 గ్రేడ్స్ ఉన్నాయి కదా, అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ డేట్, తర్వాత లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అప్లై నౌ మీద ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పేజ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఒకవేళ మీరు లాగిన్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఇక్కడైతే లాగిన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అనేది. ఒకవేళ లేకపోతే ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ న్యూ యూజర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆర్ యూ అండ్ ఎంప్లాయీ ఆఫ్ గేల్, సో మీరు ఎంప్లాయీకి సంబంధించిన ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసండి. సో మీకైతే నేను ఫాస్ట్గా అయితే చెప్తాను, ఎందుకంటే మీరు స్లో మోషన్లో అయితే చూసుకోండి అనమాట. ఇక్కడైతే కొంచెం వీడియో లెంత్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత యూజర్ నేమ్, సో ఇక్కడ యూజర్ నేమ్ మీ యొక్క పేరు అనేది పెట్టుకోండి. ఇక్కడైతే మీ యొక్క పేరు, నా పేరు రాజేందర్ 1 2 3 అని పెట్టిస్తాను. ఇక్కడ క్లిక్ యూజర్ నేమ్ అవైలబుల్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అవైలబుల్గా ఉన్నదో లేదో అని ఇక్కడైతే చూపెడుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసండి, తర్వాత ఈమెయిల్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మనకు క్యాపిటల్, తర్వాత స్పెషల్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ అయితే ఇచ్చేసండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి లేదా యూజర్ నేమ్ అయితే ఇచ్చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు ఓటీపీ అయితే వస్తుంది. తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా డెస్క్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనం పోస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ గేల్ ఓపెన్, ఇక్కడ MSSC ఇక్కడ /3/2024 ఉన్నాయి, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేసి ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క నోటిఫికేషన్ చూసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ జాగ్రత్త మీ యొక్క పోస్ట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై నౌ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు టైటిల్ అయితే ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రేడ్ సాలరీ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టైటిల్ వచ్చేసి మీ టైటిల్, సో మిస్టర్ మిస్సెస్ అనేది ఇది చేసేయండి. తర్వాత మన యొక్క నేమ్, తర్వాత మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ అయితే వచ్చేసింది. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే వచ్చేస్తుంది. తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడైతే మనకు కట్ ఆఫ్ డేట్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడైతే క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో మీరు సింగిల్ మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు రిలీజియన్, సో ఇక్కడ హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడైతే. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క కేటగిరీ, సో మీరు SC ST ఆంధ్రస్ కేటగిరీ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దానికి సంబంధించిన వ్యూ, ఇక్కడ అవైలబుల్ వేకెన్సీ అనేది దీంట్లో అయితే ఏ కేటగిరీ వైస్ ఏది ఉన్నదో ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత మీ యొక్క నేమ్ ఆఫ్ కాస్ట్ ట్రైబ్, సో మీ యొక్క ట్రైబ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు PWD క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే సింపుల్గా అయితే నో చేసేయండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ మ్యాన్. సో మీరు ఎక్స్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ మనకు ఎక్స్ మ్యాన్ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ ప్రొసీడ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. అడ్రస్ లైన్ 1, తర్వాత అడ్రస్ లైన్ 2 ఇచ్చేసండి. తర్వాత సిటీ నేమ్, తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క కంట్రీ అనేది ఇండియా అయితే ఉంటుంది. దీంట్లో అయితే ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇండియా అయితే దీంట్లో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్టేట్, సో మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇచ్చేసండి. సో ఇచ్చేసిన తర్వాత మీకు కరెస్పాండర్స్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ ఇసేసి ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కమ్యూనికేషన్ డీటెయిల్స్, సో ఇక్కడైతే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసండి. తర్వాత రెసిడెంట్ టెలిఫోన్ సంబంధించినది ఇక్కడైతే అవసరం అయితే లేదు, లేకపోతే ఇచ్చేయండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎవరైతే ఉంటే మీ యొక్క రిలేటివ్ వాళ్ళ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ ఇక్కడైతే ఈమెయిల్ ఐడి ఇచ్చేసండి. తర్వాత మీకు సంబంధించిన కంటెంట్ వ్యూ సంబంధించిన మొబైల్ లేదా ఆల్టర్నేట్ టెలిఫోన్, తర్వాత కాంటాక్ట్ నెంబర్ దీంట్లో అయితే మెన్షన్ చేసండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ హోమ్ టౌన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి. సో మీ యొక్క ఫుల్ అడ్రస్ దీంట్లో అయితే మెన్షన్ చేసండి. తర్వాత డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐడి కార్డ్ డీటెయిల్స్, సో ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ ఓన్లీ ఆధార్ కార్డు ఉండాలి కాబట్టి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ జాగ్రత్తగా అన్ని చూసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ కంబైనేషన్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ బీటెక్, ఇక్కడ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వస్తాయి. ఇక్కడైతే కాస్త అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా మనకు క్వాలిఫికేషన్ అయితే ఆడుతుంది స్టెప్ బై స్టెప్ అనేది. సో ఎస్ఎస్సి వచ్చేసి మీకు 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ బ్రాంచ్ డిసిప్లిన్ సబ్జెక్ట్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేయండి. తర్వాత కాలేజ్ నేమ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ పాసింగ్ ఇయర్ జాయినింగ్ ఇచ్చేసండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత సిజిపిఏ లేదా మీ యొక్క పర్సెంటేజ్ దీంట్లో మెన్షన్ చేసండి. తర్వాత మోడ్ వచ్చేసి ఇక్కడైతే ఫుల్ టైమా పార్ట్ టైమా అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ డిసిప్లిన్ లేదా సబ్జెక్ట్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత కాలేజ్ నేమ్, తర్వాత మీరు ఎప్పుడైతే జాయినింగ్ అయ్యారో మీ యొక్క ఇంటర్మీడియట్ లో ఆ యొక్క ఇయర్, తర్వాత ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో యొక్క ఇయర్, తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత మీ యొక్క సిజిపి ఉంటే సిజిపి ఇచ్చేసింది, లేకపోతే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మెండటరీ అడగలేదు. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి కదా, సో ఇవైతే మనం మెండటరీ అయితే ఇవ్వాలి. తర్వాత 3 ఫుల్ టైమా పార్ట్ టైమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ బీటెక్ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ సంబంధించిన పాస్ అవుట్ అయ్యారు కదా, సో ఇక్కడైతే నేను సివిల్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సివిల్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కాలేజ్ నేమ్ అయితే ఇచ్చేయండి లేదా మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ఇక్కడ ఇయర్ ఇక్కడ జాయినింగ్ అయితే ఇచ్చేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాసింగ్ అనేది ఇయర్ అయితే ఇచ్చేసిన తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత సిజిపిఏ ఉంటే ఇచ్చేసిన లేకపోతే అవసరం లేదు. తర్వాత 3 ఫుల్ టైమా పార్ట్ టైమ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే జాగ్రత్తగా అయితే దీంట్లో అయితే ఏవైతే అడుగుతున్నారో అదైతే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ నాన్ మెండటరీ, సో ఇది ఇచ్చినా అవసరం లేదు, ఇవ్వకుండా అవసరం లేదు, సో దీన్ని అయితే స్కిప్ అయితే చేసేయండి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఆర్డర్ వైజ్ అనేది మీ యొక్క కంపెనీ నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత నేచర్ ఆఫ్ కంపెనీ దీంట్లో అయితే గవర్నమెంట్ ప్రైవేట్ దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత మీకు సంబంధించిన ఇండస్ట్రీ అనేది దీంట్లో అయితే టైప్ అయితే ఇచ్చేసండి. తర్వాత కంపెనీ ఇక్కడైతే రిలవెంట్ కోర్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రెంత్ రిలవెంట్ ఇయర్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ లిస్టింగ్ ఇక్కడ స్టేట్ సంబంధించిన రిలేటెడ్ పీరియడ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ జాయినింగ్, తర్వాత ఎప్పుడైతే ఎండ్ అయ్యారో అది చేసేయండి. తర్వాత డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఇక్కడ పొజిషన్, తర్వాత ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు సంబంధించిన బేసిక్ సాలరీ ఎంత ఉంటుందో అంత చేసేయండి. తర్వాత టోటల్ మంత్లీ అనేది మీకు ఎంత వస్తున్నాయో నేను ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ సిటీసీ అండ్ ఇక్కడ యాన్యువల్ వచ్చేసి మీకు సంబంధించినది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ సిటీ లొకేషన్ వెబ్సైట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కంట్రీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సంబంధించిన ఫండ్ సెక్షన్స్, సో ఫండ్ సెక్షన్ వచ్చేసి సివిల్స్ ఆధార దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత యాడ్ ఎక్స్ప్రెస్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ అయితే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ మిస్ కాలనీస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మెన్షన్ యువర్ పొజిషన్, సో ఇక్కడైతే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ మీ ఇక్కడ జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్ అయితే ఈ విధంగా ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీకు లేకపోతే ఇక్కడ డైరెక్ట్ క్యాపిటల్ లెటర్ లో మీరు ఎన్ని అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఇక్కడ వేకెన్సీ అనేది దేని ద్వారా అయితే మీరు తెలుసుకున్నారు, న్యూస్ పేపర్ దీంట్లో అయితే ఎంప్లాయీ ఎక్స్చేంజ్ సోషల్ మీడియా అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు గేర్లో ఎప్పుడైనా 2 years ఇక్కడ
ఆల్రెడీ మీరు చేసి ఉంటే ఇక్కడైతే అప్లై చేసి ఉంటే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ 250 కేబీస్ అయితే తక్కువ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. ఇక్కడ మనకు సైజ్ అయితే ఇచ్చారు సెంటీమీటర్స్. తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో అయితే అప్లోడ్ అయిపోతుంది. తర్వాత సిగ్నేచర్ క్లారిటీ అయితే ఉండాలి. మనకు ఏదైనా మీ యొక్క క్యాపిటల్లో బ్యాక్ లెటర్ అయితే ఉండదు. మీ యొక్క ఓన్ రేటింగ్ అయితే స్పీడ్ రేటింగ్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసిండి. మీ యొక్క స్టైల్ ఉన్నది సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఐ ఆమ్ ఎంప్లాయిడ్ ఇక్కడ గౌట్ అని ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇన్ కేస్ దీంట్లో అయితే ఇక్కడ టిక్ ఇచ్చేసింది. తర్వాత ఇక్కడ అన్ని అగ్రి చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా ఫైనల్ సబ్మిషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే క్యాండిడేట్ షుడ్ బి చెక్ ద ఫైనల్ ప్రివ్యూ బిఫోర్ సబ్మిషన్ అండ్ ఇన్ష్యూర్ ఆల్ దట్ హ్యావ్ బీన్ ఎంటర్డ్ కరెక్ట్లీ. ఇక్కడ నో చేంజెస్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో మీరు ఇక్కడైతే ఫైనల్ ప్రివ్యూ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే చూసుకోండి 1-2 సార్లు. సో అన్ని కరెక్ట్గా ఉంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా అయితే సబ్మిట్ చేసేసి, ఒకవేళ మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు జాగ్రత్త చూసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఆర్ యూ షూడ్ ద వాంట్ టు సబ్మిట్ అంటుంది. సో ఇక్కడ ప్లీజ్ బీ ఇన్ఫార్మ్ దట్ అప్లికేషన్ ఇక్కడ ఫర్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి ఎడిట్. సో ఇక్కడైతే మీరు ఒకసారి అయితే చూసుకుంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో దీనికైతే అసలే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరు. ఇక్కడైతే జాగ్రత్త చూసుకుని ఇక్కడ ఓకే అయితే చేసేయండి అన్ని కరెక్ట్గా ఉంటే. సో ఇక్కడైతే మనకు ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఒక్కొక్క వాళ్ళకైతే మనకు ఫీజు అనేది ఉంటుంది, అప్లికేషన్ ఫీజు అనేది. సో మీరు ఫీజు అనేది ఇక్కడ నుండి అయితే ఇక్కడ నాకు సబ్మిట్ అయితే చూపెట్టింది. సో మీకైతే పెండింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టేటస్ వచ్చేసి పే అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసేసి మీరు ఫోన్పేనా గూగుల్ పేనా సో మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే మీరు ఇక్కడైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో నేను SC ST వాళ్ళపైన చేసిన కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే నాకు డైరెక్ట్గా అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. అండ్ మీకు సంబంధించిన ఇది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకు అయితే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.